అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ గుడి దగ్గరికి వెళ్తే ఈ దమయంతి ఉంది కదా, రౌడీలను పెట్టించి రాధను చంపించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. దమయంతి చేసినటువంటి ప్లాన్ అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కదా. ఆ రౌడీలు విక్రమ్ చేతిలో దెబ్బలు తిని పారిపోతారు కదా. ఇంకా ఇంట్లో ఆ విషయం గురించి చర్చా వేదిక జరుగుతుంది. ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని మీటింగ్ పెడతారనమాట. ఇంకా అప్పుడే గురూజీ అంటూ ఉంటాడు, అమ్మ రాధ, మీకు ఈ ఫ్యామిలీకి ఎవరన్నా శత్రువులు ఉన్నారా తల్లి, అయినా నిన్ను చంపాల్సిన అవసరం ఏముంది అనేసి ఇంకా రాధను అడుగుతూ ఉంటే గురూజీ ఈలోపే విక్రమ్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అవునమ్మా రాధ, ఎవరైనా శత్రువులు ఉంటేనే కదా ఇలా చేసేది, ఒక్కసారి ఆలోచించమ్మా, అప్పుడు మీ నాన్న కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ఎవరు చంపబోయి తప్పించుకున్నారు అని చెప్పేసి అన్నావు కదా, ఆ విషయం గురించి ఒకసారి ఆలోచించు. అలాగే ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి ఎవరో శత్రువులు ఉన్నట్టున్నారు, మొత్తానికి విక్రమ్ గాని లేకపోతే ఈరోజు నువ్వేమైపోయేదానివి తల్లి అని చెప్పేసి ఇంకా అందరూ బాధపడిపోతూ ఉంటారు. అప్పటికి రాధ చెప్తూ ఉంటుంది, అసలు మాకెవరు శత్రువులు లేరు, మాకు శత్రువులు ఉండేంత ఫ్యామిలీ కూడా కాదు, అయినా కూడా నన్ను ఎందుకు చంపాలనుకున్నారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి, ఒకవేళ పొరపాటు నన్ను చంపటానికి వచ్చారా అనేసి అనుకున్నా కూడా నా పేరు అంతటితో పాటు చెప్పి మరీ చంపుతున్నారు కదా, అంటే ఎవరో మొత్తానికి కక్ష కట్టారు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా దమయంతి అయితే ఎక్కడ నా పేరు బయటకు వచ్చేస్తుందో, ఎక్కడ రౌడీలు దొరికిపోతే ఈ విక్రమ్ చేతిలో నేను అయిపోతాను అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఆవిడ. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే గురూజీ అంటూ ఉంటాడు, విక్కీ అనేసి అనగానే చెప్పండి మామయ్య అనేసి ఇంకా విక్కీ అడుగుతూ ఉంటాడు వాళ్ళ మామయ్యని. అప్పుడే గురూజీ అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గానే కాదు, రాధకి భర్తలాగా కూడా నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకో, ఎవరైతే రాధను చంపాలనుకున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేసి, వాళ్ళు అసలు రాధను చంపాల్సిన అవసరం ఏముంది, రాధ మీద అంత కక్ష ఏముంది తెలుసుకొని వాళ్ళని లోపల వేసి బయటికి రాకుండా చూసుకో, ఎందుకంటే ఇవాళ నీ భార్య మీద అటాక్ జరిగిందంటే అది చిన్న విషయం కాదు కదా, అసలు ఎవరు ఎందుకు చేశారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చేశారు, ఏదైనా కొంచెం కానీ మనం అటు ఇటుగా ఉండుంటే ఈ పాటికి మనకు రాధ దక్కేది కాదు కదా, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి ఇంకా గురూజీ విక్రమ్కి చెప్తూ ఉంటే విక్రమ్ అంటూ ఉంటాడు, మామయ్య రాధ నా భార్య, నా పంచ ప్రాణాలు కదా, తనకి ఏదైనా అయితే నేను తట్టుకోగలనా, కాబట్టి తనకి ఎవరు ఇలా చేయాలనుకున్నారో వాళ్ళని పట్టుకుంటాను, వాళ్ళని ఏం శిక్ష వేయాలో ఆ శిక్ష వేస్తాను, అసలు రాధను చంపాల్సిన అవసరం ఏంటో ముందు వాళ్ళకి తెలుసుకోవాలి, రాధ ఏం తప్పు చేసిందో తెలుసుకోవాలి, అప్పుడు దాకా నేను అసలు నిద్రపోను అని చెప్పేసి ఇంకా గట్టిగానే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా సునంద అంటూ ఉంటుంది, నాన్న నువ్వు జాగ్రత్త, వాళ్ళు కక్ష కట్టి నిన్నేదన్నా చెయ్యాలనుకుంటారేమో, కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అప్పుడు ఆలోచించి వేయి నాన్న అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి ఇంకా విక్రమ్కి చెప్తూ ఉంటే విక్రమ్ అంటూ ఉంటాడు, ఇది చిన్న మ్యాటర్ కాదు, వెళ్ళి విక్రమ్ భార్యతో పెట్టుకుంటారా, ఆ విక్రమ్ భార్య తడాక ఏంటో నేను చూపిస్తాను, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాను, నేనేంటో నిరూపిస్తాను అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఓ కోపంతో ఊగిపోతూ ఉంటే దమయంతి మటుకు ఇలాగే విక్రమ్ వైపు రాధ వైపు అక్కడే ఉన్నటువంటి బ్యాచ్ చంద్ర వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా రాధ చేతికి బాగా దెబ్బ తగిలింది కదా, తను బయట మెట్ల మీద కూర్చొని ఇంకా రాధ గుళ్ళో ముందు అంటే అటాక్కి ముందు జరిగినటువంటి అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విక్కీ రాధాకి పైన పాపిట్లో బొట్టు పెడతాడు కదా, కుంకుమ బొట్టు, ఆ సంగతి కానీ తనని ఎత్తుకొని ఇంకా చెట్టుకి అది కడతారు కదా దాని గురించి కానీ అన్నిటి గురించి ఆలోచిస్తూ ఇంకా రౌడీలు వచ్చిన తర్వాత ఆ రౌడీల మీద ఒక్కొక్కరిని అటాక్ చేసి బాగా కొడతాడు కదా, నా భార్య రాధ మీదకే వస్తారా మీరు అని చెప్పేసి ఆ రౌడీలతో మాట్లాడుతూ వాళ్ళని చేత కొట్టుడు కొడతారు కదా, ఆ విషయాలన్నీ తలుచుకొని రాధ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను పైకి ప్రేమ చూపిస్తున్నాను, విక్రమ్ చూపించట్లేదు, అంటే విక్రమ్కి కూడా నేనంటే పంచ ప్రాణాలు అని చెప్పేసి తన మనసులో తను అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందా. ఈ విక్రమ్ ఏమో సూపు గిన్నె ఒకటి తీసుకొని ఎక్కడికి పోయింది రాధ కనపడకుండా అనేసి రాధ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడనమాట. ఈ మేడం గారికి నేను సేవలు చేయాల్సి వస్తుంది, సేవలు చేయలేకపోతున్నాను అనుకుంటూ రాధా దగ్గరికి మెల్లగా దిగుకుంటూ వస్తాడనమాట. హలో మేడం, ఇక్కడ కూర్చున్నారా, ఏం ఆలోచిస్తున్నారు అనేసి అనగానే ఆ గుళ్ళో సంగతి ఆలోచిస్తున్నానండి, ఇంకేం ఉంటాయి అని చెప్పేసి రాధా చెప్తుంది. ఏంటి ఆ గుళ్ళో నిన్ను ఎవరు అటాక్ చేశారు, మీ ఫ్యామిలీకి ఎవరు శత్రువులు ఉన్నారా అనేసి ఆలోచిస్తున్నావా, అంత ఎక్కువగా ఆలోచించమాకు,
అయినా మీ ఫ్యామిలీకి అంతగా ఎవరు శత్రువులు ఉంటారు చెప్పు అనేసి విక్కీ మాట్లాడుతూ, సరే కానీ ఈ సూప్ తాగు, అమ్మ నీకు ఈ సూప్ తాపించమని సూప్ ఇచ్చింది అని చెప్పేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటే, నా చెయ్యి బాగాలేదు కదండి, నేను ఎలా తాగుతాను అని చెప్పేసి రాధా అంటుందన్నమాట. అప్పుడు విక్కీ అంటాడు, ఇప్పుడు నువ్వు ఇది తాగకపోతే అమ్మ నన్ను బతకనీదు, కాబట్టి నేను తాపిస్తుంటాను, నువ్వు తాగు అని చెప్పేసి విక్కీ రాధాకి సూపు స్పూన్ అలా తాపిస్తూ ఉంటే రాధ ఏమో విక్రమ్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇదే కదా భార్యాభర్తల బంధం అంటే, మీకు కూడా నా మీద ప్రేమ కలుగుతున్నట్టుంది కదా, మీకు కూడా నా మీద ఇష్టం కలుగుతున్నట్టుంది కదా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. విక్కీకి ఒళ్ళు మండిపోతూ ఉంటుందన్నమాట. నీకేదో చెయ్యి బాగోలేదు, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పేసి నేను సూప్ తాగిస్తుంటే జాలిపడి, నువ్వేమో నా మీద ప్రేమ ఉంది కదా తోటకూర అని చెప్పేసి రకరకాలుగా ఊహించుకుంటున్నావా, నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు, నిన్నెప్పటికీ నేను భార్యలాగా అంగీకరించను, నువ్వు కూడా నన్ను భర్తలాగా చూడొద్దు అనేసి 1కి 100 సార్లు చెప్పినా నువ్వు అస్సలు వినట్లేదు కదా, ఇంకో నీ ఈ సూపు నేను తాపించను, నువ్వే తాగు అనేసి అనగానే, సరే సరే వెళ్ళండి, అత్తయ్య గారిని పిలుస్తాను, అత్తయ్య గారే తాపిస్తారు అనేసి అనగానే, అమ్మ మహాతల్లి, అమ్మ రాధా గారు, చాలులే తల్లి, చేసిన వరకు ఈ సూపు తాగు, తాపేయకపోతే ఒక బాధ, ఎంత మూర్ఖుడు, నాకు ఇలా చేయి బాగోపోయినా సరే సూపు కూడా తాపీలేకపోతున్నాడు అనేసి అంటారు. అదే తాపిస్తేనేమో చూడు నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి ఇలా ఆలోచిస్తారు, ఏంటో మీ మాటలకు అర్థమే తెలియదు అని చెప్పేసి విక్రమ్ గునుక్కుంటూ రాధాకి ఆ సూప్ అంతా తాపిస్తూ ఉంటాడు. రాధ చక్కగా సూప్ తాగుతూ విక్రమ్ చెట్టుపట్టలాడుతూ ఉంటే ఆ ఆనందాన్ని అలా ఆస్వాదిస్తూ అలా సూపు మొత్తం తాగిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఇలా ఉంటే దమయంతి టెన్షన్ తోటి అటు ఇటు ఇంట్లో తెగ తిరుగుతూ ఉంటుంది. ఏంటి అమ్మ కొన్ని రోజుల నుంచి ఏదో విషయం నాకు చెప్పలేకపోతుంది, అమ్మ ఒకటే ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది, అమ్మ నా దగ్గర ఎందుకు దాస్తుంది, అమ్మ నాకెందుకు ఏ విషయం చెప్పలేకపోతుంది, అమ్మనే అడిగి తెలుసుకుందాం అనేసి అనుకున్నటువంటి ప్రియ దమయంతి దగ్గరికి వెళ్తుంది. మామ్ ఏంటి మామ్, నువ్వు కొన్ని రోజులుగా ఏదో టెన్షన్ పడుతున్నావు, ఎందుకో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, నా దగ్గర ఏమన్నా దాచిపెడుతున్నావా అనేసి అనగానే, నీ దగ్గర ఎందుకు దాచిపెడతాను తల్లి, అయినా కూడా నీ దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి దమయంతి ప్రియతోటి అంటూ ఉంటే, అప్పుడు ప్రియ అంటూ ఉంటుంది, ఏంటో మామ్ నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఇది వరకు ఎంత బాగా మాట్లాడేదానివి, ఏ విషయాన్ని కూడా ఫ్రీగా తీసుకొని హ్యాపీగా ఉండేదానివి, అలాంటిది ఇప్పుడు ఎప్పుడు చూసినా నువ్వు పరధ్యానంగానే ఏదో ఆలోచిస్తూ నాకు ఏదో చెప్పలేక బాధపడుతున్నావని అనిపిస్తుంది, కాబట్టి అందుకే అడుగుతున్నాను మా, ఒక్కసారి నీకు ఏదైనా సమస్య ఉన్నా, నీకు నాతో ఏదన్నా మాట్లాడాలన్నా చెప్పేసేమా, మాట్లాడు మామ్, ఇంకా నువ్వు ఇబ్బంది పడాల్సిన పని లేదు, నీకు కూతురు ఉంది కదా, అన్నీ అర్థం చేసుకుంటుంది కదా, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మామ్ అనేసి అనగానే, ఇంకా నా ఆలోచనలన్నీ ఏముంటాయి బేబీ, నీ గురించే కదా, ఆ రాధని ఎలా తప్పించాలా, ఇంకా నీకు విక్రమ్తో ఎలా పెళ్లి చెయ్యాలా అని చెప్పి ఈ ఆలోచనలు తప్ప నాకేముంటాయి చెప్పు అనేసి అనగానే, మామ్ ఎవడో కానీ రాధని అటాక్ చేయాలని చెప్పేసి నిజంగా అటాక్ అయితే చేశారు, కానీ నిజంగా పనికి మాలిన వాళ్ళతో అటాక్ చేయించారు కదా, అయినా వాళ్ళేంటి మామ్ బావ కొడుతూ ఉంటే పారిపోతారు, ఎలాగలాగా రాధని చంపి పడేయాలి, కానీ చంపి పడేయకుండా అక్కడి నుంచి బావ చేత దెబ్బలు తిని పారిపోతారేంటి మామ్, వాళ్ళు ఎవరో కానీ రాధాని చంపేయాలనుకున్న ప్లాన్ అయితే వేశారు, కానీ ఆ రౌడీలను పెట్టడం మటుకు అస్సలు సెట్ కాలేదు, వాళ్ళకి అసలు మైండే బాగోలేనట్టుంది, అయినా కూడా రాధని చంపడం పెద్ద పనే ఏంటి, రాధని చంపడానికి కూడా అంతమంది రౌడీలు వచ్చి అందరూ బావ చేత దెబ్బలు తిని పారిపోయారు తప్ప రాధని కొంచెం కూడా ఏం చేయలేకపోయారు, వేస్ట్ ఎదవలు, ఇందుకు ఎవరు అటాక్ చేయించుంటారు మామ్, నీకేమన్నా డౌట్ ఉందా అనేసి ఇంకా ప్రియా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే, ఇంకా దమయంతి ఒక్కసారి కంగారు పడుతుందనమాట. నాకేం తెలుసు బేబీ, నాకు తెలిస్తే అసలు ముందు నీకే చెప్పకపోయానా, నాకెందుకో అటాక్ జరిగింది, ఎవరు చేశారా అని నేను కూడా బిత్తరపోయి చూస్తున్నానే తప్ప ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా నాకు అర్థం కాకుండా అయిపోయింది అనేసి ఇంకా ప్రియా దమయంతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రియ అంటూ ఉంటుంది, చేసిన వాళ్ళు ఎవరో చేశారు కానీ చంపి పడేసి ఉంటే పోయేది, చంపకపోవటం కూడా మనకు అదృష్టమేలేమో అనేసి అనగానే, అదేంటి రాధ చనిపోవాలి అనేసి అనుకోవాలి, కానీ రాధ మనకి లక్కీ ఎలా అవుతుంది అనేసి ఇంకా దమయంతి ప్రియ వైపు చూసి అడుగుతూ ఉంటే, ప్రియ అంటుంది, ఎవరో రాధాని చంపేస్తే మన కక్ష ఎలా తీరుతుందమ్మా, మన చేతులతోటి మనం బాధ పెట్టి రాధాని చంపేశామనుకో మనకు తెలియనటువంటి థ్రిల్లింగ్ వస్తుంది, తెలియనటువంటి హ్యాపీనెస్ వస్తుంది కదా, ఒకవేళ రాధను వాళ్ళు చంపేసి ఉంటే మనం హ్యాపీనెస్ మిస్ అయిపోయే వాళ్ళం కదా, జీవితాంతం కూడా అయ్యో రాధను మనం చంపలేకపోయామే అన్న గిల్టీ ఫీలింగ్ మనలో ఉండిపోయేది కదా
అనేసి ఇంకా ప్రియ మాట్లాడుతూ ఉంటే దమయంతి కూడా ప్రియ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుందన్నమాట. ఇంకా ప్రియ వెళ్ళిపోతూ ఒకటే మాట అంటుంది, అమ్మ నీకు ఒంట్లో హుషారుగా లేదన్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు నీ మనసులో ఏదన్నా చెప్పాలనున్నా, ఏదన్నా బాధ అనిపించినా చెప్పుకోవటానికి నేనున్నాను కాబట్టి నాతో మాట్లాడితే మనసులో ఉన్నటువంటి ఎంత కష్టమైనా తీరిపోతుంది అంటారు కదా. కాబట్టి నువ్వేమన్నా నాతో మాట్లాడాలనుకుంటున్నావా, చెప్పమ్మా, ఏదన్నా విషయం గురించి చెప్పమ్మా అనేసి అంటూ ఉంటే, పిచ్చిదానా ఏదన్నా ఉంటే నేను చెప్పనంటే ఏమీ లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దమయంతి ప్రియాకి చెప్తుంది. ప్రియా ఇంకా అక్కడి నుంచి గుడ్ నైట్ చెప్పేసి ఇంకా తన రూమ్లోకి తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే దమయంతి అంటూ ఉంటుంది, పిచ్చిదానా ఈ రాధను చంపేయాలని ప్లాన్ చేసింది నేను మీ మామయ్యే, కాకపోతే ఏం చేస్తాం, నువ్వు చెప్పినట్టుగానే ఆ రౌడీలు దేనికి పనికిరాని ఎదవలు అయిపోయారు, వచ్చారు ఏదో చంపబోయారు. ఆ రాధానేమో ఆ విక్రమ్ కాపాడాడు, విక్రమ్ చేతిలో ఆ రౌడీలు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు. అసలు నిజంగా పనికి మాలనోళ్ళని పెట్టుకున్నాం, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆవిడ ఆలోచించుకుంటూ, ఏం చెప్పమంటావు నీకు ఈ రాధాని ఆ చిట్టి అని చెప్పమంటావా, నీకు ఒకేలా ఈ రాధాని ఆ చిట్టి అని చెప్పాననుకో నువ్వు ప్రశాంతంగా ఉండగలవా, నీ నోరు ఊరుకోదు, అందరికీ చెప్పేస్తావు, అప్పుడు జరగరానిదంతా జరుగుతుంది. కాబట్టి నేను ఈ విషయం గురించి నీతో తలుచుకోలేదు బేబీ, నన్ను క్షమించు అని చెప్పేసి ఇంకా తనలో తనే మాట్లాడుకుంటూ మొత్తానికి అలా ఆలోచిస్తూ ఎలాగైనా సరే రాధని చంపి పడేసేయాలి, ఈ మొత్తం ఆస్తికి వారసురాల్ని నా కూతుర్నే చెయ్యాలి, విక్రమ్కి ఈ ప్రియానిచ్చి పెళ్లి చేయాలి, నేను అనుకున్నవన్నీ నెరవేరాలి అని చెప్పేసి దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఎవరి రూముల్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. విక్రమ్ కూడా మంచిగా నిద్రపోతూ ఉంటాడు. అదే రూమ్లో కింద దుప్పటి దిండు వేసుకొని రాధ ప్రశాంతంగా కింద నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే రాధ కల్లోకి వస్తుంది. మళ్ళీ రౌడీలు రాధని అటాక్ చేసినట్టుగా అంతా కూడా కలగంటూ ఉంటుందన్నమాట. ఇంకా రౌడీలు రాధని చంపబోతూ ఉంటే రాధ వద్దు వద్దు నన్ను చంపొద్దు అనేసి గట్టిగా వెరికేకలు వేస్తూ నిద్రలోంచి కొట్టుకుంటూ లేచి కూర్చుంటుంది అనమాట. ఏం జరిగింది రాధా, ఏం జరిగింది, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి పక్కనే మంచం మీద పడుకున్నటువంటి విక్రమ్ అడుగుతూ ఉంటాడు రాధాని. అప్పుడే రాధ అంటూ ఉంటుంది, రౌడీలు వచ్చారు, నన్ను చంపుతున్నారు, ఇదిగోండి నన్ను చంపేస్తున్నారు, నన్ను ప్రాణాలతోటి బతకనీరు వీళ్ళు, నన్ను చంపేస్తామంటున్నారు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ గందరగోళం చేస్తూ ఉంటుందన్నమాట. అప్పటికి విక్రమ్ అంటూ ఉంటాడు, నిన్నెవరు చంపాలనుకోవట్లేదు రాధా, మన ఇంట్లోకి ఎవరు వస్తారు, చూడు నువ్వు నిద్రలో ఏదో భయపడ్డట్టున్నావు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప, ఇంకా రౌడీలైనా మన ఇంట్లోకి ఎందుకు వస్తారు, మన ఇంట్లోకి చచ్చినా ఆ రౌడీలు రాలేరు, నా మాట నమ్ము అని చెప్పేసి ఎంత చెప్పబోతూ ఉన్నా సరే రాధ మటుకు అస్సలు వినదన్నమాట. గజ ఉనిగిపోతూ ఉంటుంది. లేదండి వచ్చారు, నన్ను చంపబోయారు, ఇదిగోండి కావాలంటే అమ్మో నాకు భయం వేస్తుంది అని గడగడ ఉనిగిపోతూ ఉంటే విక్రమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు, చూడు ఇది మన ఇల్లు, తలుపులన్నీ వేసున్నాయి, నువ్వు ఆ ఫీల్డ్లో నుంచి బయటికి రాలేదు, గుళ్ళో జరిగినటువంటి ఉంది కదా నీ మీద అటాక్లో నుంచి నువ్వు బయటికి రాలేక అదే తలుచుకొని బాధపడుతూ ఉన్నావు, చూడు రాధా ఏదైనా సమస్య వస్తే దానికి ఎదురుగా వెళ్ళి మనం దాన్ని తరిమి కొట్టాలి తప్ప దాన్ని తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఆ సమస్య మనకి ఎంతో పెద్దది కాదు, చిన్నది అనుకొని ఆ సమస్యను మనం తొక్కేస్తే ఆ సమస్య తొలగిపోతుంది, అంతేగాని భయపడకూడదు రాధా అనేసి ధైర్యం చెప్తూ ఉంటాడు విక్రమ్. ధైర్యం చెప్పి ఎవరు వచ్చినా నిన్నేమీ చేయలేరు, నేనున్నాను, ఈ రూమ్లో నీకు తోడుగా నేనున్నాను, నిన్నేదన్నా చేస్తుంటే నేను ఊరుకుంటానని చెప్పు, కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి రాధను పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే రాధ మటుకు గడగడ ఉనికిపోతూ, లేదు నాకు నిద్ర రావట్లేదు, వాళ్ళు వస్తారు, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే నన్ను చంపేస్తారు, అసలు నన్ను చంపాలని ఉద్దేశం వాళ్ళకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా నన్ను చంపేస్తారు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇంకా పాపం ఒక చోట మంచానికి ఆనుకొని ఉనికిపోతూ ఉంటే అప్పుడే విక్రమ్ రాధాని దగ్గరగా తీసుకొని తన కాళ్ళ మీద పడుకో అన్నట్టుగా కాళ్ళతోటి సైగ చేస్తాడనమాట. ఇంకా విక్రమ్ చేసిన సైగలు రాధకు అర్థమయ్యి విక్రమ్ కాళ్ళ మీద అలాగే పడుకుండిపోతుందా. ఇంకా అలా విక్రమ్ కాళ్ళ మీద పడుకున్న తర్వాత రాధాకి ధైర్యం వస్తుందన్నమాట, ఈయనున్నాడు నన్ను కాపాడటానికి అన్న ధైర్యంతో మొత్తానికి అలాగే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంకా విక్రమ్ కూడా రాధ ప్రశాంతంగా నిద్రపోయింది, రాధ ఎందుకో కానీ బాగా భయపడింది అని చెప్పేసి ఇంకా విక్రమ్ కూడా ఆలోచించుకుంటూ ఉంటాడా.
ఇంకా రాధాని ప్రశాంతంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని జోకుడుతూ, నీకేం జరగదు రాధా, అసలు నిన్ను ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళంతూ నేను చూస్తాను, అసలు వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకున్నారో కూడా నేను ఇది కనుక్కుంటాను, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా మీ అమ్మ నాన్నకి అప్పచెప్పాల్సిన బాధ్యత నాకుంది, నువ్వు నన్ను నమ్ముకొని ఈ ఇంటికి వచ్చావు కదా, మనం 1 సంవత్సరానికి సంబంధించి అగ్రిమెంట్ రాసుకున్నాం, అగ్రిమెంట్ టైం కూడా దగ్గరకు రాబోతుంది, నువ్వు నాకేం చేసావో చేయలేదు అది నీకు తెలుసు, కానీ నేను నీకేం చేయాలో నాకు ఇప్పుడే అర్థమవుతుంది, కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలోపు మనశ్శాంతిగా ప్రశాంతిగా వెళ్ళాలిగా అనుకుంటున్నాను, కాబట్టి నీకు నేను ఎటువంటి చెడు జరగనీను అని చెప్పేసి ఇంకా రాధని ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి విక్రమ్ మంచిగా మాట్లాడుకుంటూ మనసులో రాధ వైపు చూస్తాడు. ఇంకేముంది, రాధ హ్యాపీగా విక్రమ్ ఒళ్ళో తలబెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఇంకా రాధాని చూస్తున్నట్టు విక్రమ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.